హలో అందరికీ, నేను మీ మోనిక. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంట్లో ఉండి వర్క్ చేసే ఉమెన్ అయినా, మనం బయటకు వచ్చి వర్క్ చేసే వాళ్ళైనా ఎవరైనా గ్రేటే అండి ఆడవాళ్ళని. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అందరినీ చూసుకోగలుగుతున్నారు. పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ అందరినీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు ఇంట్లో చూసుకుంటూ ప్లస్ బయటకు వచ్చి వర్క్ చేసుకోవాలి. వాళ్ళు అట్లానే వాళ్ళు బయటకు వచ్చి చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంటి బాధ్యతలు లేకుండా లేరు అండి. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ప్లస్ ఇటు బయట చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఏంటి అంటే బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి పిల్లల గురించి పట్టించుకోరు, సో చూసుకోరు, వాళ్ళకి పిల్లలంటే ఇష్టం లేదు అలా మాట్లాడకండి ఎవరినైనా. ఎందుకనంటే వాళ్ళకి పిల్లలతోటి ఆడుకోవాలని, వాళ్ళకి పిల్లలతోటి ఎంజాయ్ చేయాలని, అంటే ఎట్లా అంటే పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ ఎలా అయితే పిల్లల్ని చూసుకోగలుగుతుందో అలా నేను నా పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోతున్నా, వాళ్ళ బాల్యాన్ని అంతా మిస్ అయిపోతున్నాను అనుకుంటారు చాలామంది. చాలా ఫీలింగ్ ఉంటుంది. ఒక వర్క్ చేస్తున్నాం, చేతిలో డబ్బులు ఉంటున్నాయన్న ఒక ఫీలింగ్ తప్ప మిగతా అంతా మిస్సింగ్గానే ఉంటుంది. కానీ అది అర్థం చేసుకోలేక జనాలు ఎలా ఉన్నారు అని అంటే ఆమెకు ఏ బాధ్యత లేదు, వస్తుంది పోతుంది తింటుంది అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ రావడానికి పోవడానికైనా వాళ్ళు ఎంత బాధ్యత కొద్దీ వహిస్తే ఇక్కడ ఒక బిజినెస్ కావచ్చు, జాబే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత కష్టపడితే అది జరుగుతుంది. మరి తనలాగా మనం కష్టపడలేకపోతున్నాం, తనలాగా మనం చేయలేకపోతున్నాం. సో తను చేసుకుంటుంది, తను చేసుకొనివ్వండి, మనం సపోర్ట్ చేద్దాం అనే జనాలు అయితే లేరు అండి ఇప్పటి వరకు. ఎవరైనా సరే అండి అర్థం చేసుకోండి కొంచెం. ఎవరి కోసం రెయిన్ బౌల్ కష్టపడుతున్నారండి చెప్పండి? వర్క్ చేసే ఉమెన్ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా. ఆమెకి ఏం అవసరం అండి అంత వర్క్ చేయడం, కష్టపడడం? అందరిలాగా మంచిగా తిని ఇంట్లో కూర్చొని వంట చేసి పెట్టేసి పిల్లల్ని చూసుకొని కూర్చోవచ్చు కదా ఇంట్లో. ఎందుకు అని అంటే సో మా ఫ్యూచర్ బెటర్గా ఉండాలి అందరికంటే, నా పిల్లలు నాలాగా కాకుండా కొంచెం మంచి బతకాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి కష్టపడుతున్నారండి. ఎవరైనా సరే, చిన్న డ్రీమ్ ఉన్నా సరే, పెద్దగా మీకు గోల్ ఉన్నా సరే అండి, బయటకు ఒక్కడు ముందుకు వేసి మీరు నిలబడగలిగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మనకైతే సక్సెస్ రాదు అండి. ఎందుకంటే ఏ పనైనా కూడా మనం ఓపిక అనేది ఇంపార్టెంట్. ఎంత ఓపికగా మనం వర్క్ చేసుకుంటామో అంతే మనకు సక్సెస్ అనేది వస్తుంది. నైట్ వచ్చే సక్సెస్ మాత్రం ఎప్పటికీ అది అసలు లైఫ్ ఉండదండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లలో, ఇన్స్టాలలో నైట్ ఒక సాంగ్ ఫేమస్ అవ్వడం, ఎవరైనా నార్మల్గా రోడ్డు పైన వాళ్ళని నైట్ ఫేమస్ చేసేయడం, మళ్ళీ తర్వాత వాళ్ళ లైఫ్లో ఇబ్బందికరంగా ఉండడం. అది కాదండి. మనం ఒకటి విత్తనం పెట్టి అది మొలకెత్తి చెట్టుగా మారడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ప్రాసెస్ అనేది దానికి అండర్ గ్రౌండ్లో రూట్స్ మంచిగా స్ప్రెడ్ చేసుకుంటుంది. ఎందుకు? స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి. ఆ రూట్స్ అనేది మనకి మన విషయంలో సమయం అనేది మనకు రూట్స్ లాగా మంచిగా గట్టిగా స్ప్రెడ్ చేసుకొని స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి ఒక టైం అండి అది. సో అలా ఆలోచించుకోండి. మంచి అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మంచి ఫ్యూచర్ ఉండేటట్టుగా బిజినెస్ని అలా ఆలోచించండి. ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాము అంటే చేస్తున్నామా వదిలేసామా అనేది కాదు. మనం బిజినెస్ చేస్తే ఎలా ఉండాలి అంటే మన పిల్లలకి ఒక ఫ్యూచర్ లాగా ఉండాలి. సో వాళ్ళకి రేపటి రోజు జాబ్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే మా నాన్న మా అమ్మ చేసిన బిజినెస్ని నేను రన్ చేసుకుంటాను అనేటట్టుగా మనం బిల్డ్ చేసి ఇవ్వగలిగితే అది చిన్నదే కానీ పెద్దదే కానీ వాళ్ళకంటే ఒక ఫ్యూచర్ మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతామండి. నాకు తెలిసి అయితే బయటకు వచ్చి వర్క్ చేసే ప్రతి ఒక్క ఉమెన్ స్ట్రాంగ్ ఉమెన్ అండి. వాళ్ళు మనకు కనబడేంతనైతే కాదు హ్యాపీగా ఉన్నట్టు. ఎందుకనండి వాళ్ళకు కష్టాలు ఉంటాయి, వాళ్ళకు కన్నీళ్ళు ఉంటాయి, వాళ్ళకు బాధ్యతలు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారు అని అంటేనే వాళ్ళకి చాలా గ్రేట్ అండి. అందరికీ వన్స్ అగైన్ ఉమెన్స్ డే